ఓం నమో వెంకటేశాయ. మీరు తిరుపతి వెళ్ళినప్పుడు నేరుగా తిరుమల ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని తిరిగి వచ్చేస్తున్నారా? అయితే మీరు చాలా మిస్ అవుతున్నారు. తిరుమల కొండపై చూడాల్సిన అద్భుతాలు ఎన్నో ఉన్నాయి. అయితే వీటిని నడుచుకుంటూ వెళ్ళి చూడటం సాధ్యం కాదు. తిరుమల ఆలయానికి కాస్త దూరంగానే అద్భుత ఆలయాలు, సుందర ప్రకృతి దృశ్యాలు ఉన్నాయి. వాటిని జస్ట్ 120 రూపీస్కి చూడొచ్చు. మేము మొన్న తిరుమల వెళ్ళినప్పుడు 120 రూపాయల టికెట్తో ఈ ఆలయాలు చూసాము. ఆ ఆలయాలు ఏంటో, వాటి చరిత్ర ఏంటో, ఎలా వెళ్ళాలో ఈ వీడియోలో మీకు డీటెయిల్డ్గా వివరిస్తాము. వీడియో చివరి వరకు చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మన ఆలయాల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇక డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. తిరుమల కొండపై కొలువైన వెంకటేశ్వరుని దర్శన భాగ్యం అందరికీ దొరకదు. ఆయన దర్శన భాగ్యం దొరికినప్పుడే మీరు మరిన్ని ఆలయాలను చూసి మీ ఆధ్యాత్మిక యాత్రను మరింత మెమొరబుల్గా మార్చుకోవచ్చు. వాటి దర్శన భాగ్యం కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీని అందిస్తుంది. ఈ ప్యాకేజీ ధర జస్ట్ 120 రూపాయలు మాత్రమే. మీరు వేణుగోపాల స్వామి ఆలయం, జాపాలి ఆంజనేయ స్వామి ఆలయం, ఆకాశగంగ, పాప వినాశనం, శిలాతోరణం, శ్రీవారి పాదాలు చూడొచ్చు. మేము తిరుమల వెళ్ళినప్పుడు ఈ టికెట్ తీసుకొని వెళ్ళామని చెప్పాం కదా, ఆ జర్నీ డీటెయిల్స్ ఇప్పుడు వివరిస్తాము. ఈ ఆలయాలన్నీ చూడటానికి మీకు 4-5 గంటల సమయం పడుతుంది. తిరుమలలో రాంబగీచా బస్టాండ్ నుంచి ఈ బస్సులు బయలుదేరుతాయి. అరగంటకో బస్సు ఉంటుంది. ఇక్కడే టికెట్స్ అమ్ముతూ ఉంటారు. లేదా మీరు బస్ ఎక్కిన తర్వాతైనా కండక్టర్ దగ్గర నుంచి టికెట్ తీసుకోవచ్చు. ఒకరికి 120 రూపాయలు చెల్లించి టికెట్ తీసుకోవాలి. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. సాయంత్రం 5 గంటలలోగా తిరిగి వచ్చేలా ఈ ట్రిప్ ప్లాన్ చేసుకోవాలి. అంటే చీకటి పడకముందే తిరుమల చేరుకునేలా ప్లాన్ చేసుకోవడం మంచిది. లేకపోతే అన్ని ఆలయాలు చూసే అవకాశం దొరకదు. ముందుగా బస్ నేరుగా పాప వినాశనం దగ్గరకు వెళ్తుంది. తిరుమల నుంచి 7 కిలోమీటర్ల దూరంలో పాప వినాశనం ఉంటుంది. మీరు పాప వినాశనం దగ్గర బస్ దిగితే మళ్ళీ అదే బస్ ఎక్కాల్సిన అవసరం లేదు. తిరుమల డిపో బస్సులు తిరుగుతూనే ఉంటాయి. ఏ బస్ అయినా ఎక్కొచ్చు. బస్ దిగిన తర్వాత పాప వినాశనం చేరుకోవడానికి కాస్త లోపలికి నడవాలి. పాప వినాశనం దట్టమైన అడవిలో ఉంటుంది. చిరుతపులి, ఎలుగుబంటి లాంటి వన్యమృగాలు ఇక్కడ రాత్రి సమయంలో సంచరిస్తాయని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ బోర్డు అక్కడ కనిపించింది. లోపలికి వెళ్ళాక మీకు పాప వినాశనం కనిపిస్తుంది. మెట్లు దిగుతూ కిందకి వెళ్ళాలి కాబట్టి మీతో పాటు పిల్లలు ఉంటే కాస్త జాగ్రత్తగా వెళ్ళడం మంచిది. పాప వినాశనం విశిష్టత చూస్తే దీన్ని పాపనాశనం అని కూడా అంటారు. ఇది శ్రీవారి ఆలయానికి ఉత్తర దిశలో ఉంటుంది. ఇక్కడ పైనుంచి ఇలా నీటిదారలు పడుతూ ఉంటాయి. ఇక్కడ స్నానం చేయడం మంచిదని చెబుతూ ఉంటారు. సాక్షాత్ శ్రీ వెంకటేశ్వర స్వామివారు స్వయంగా ఇక్కడి పుష్కరిణిలో స్నానం ఆచరించారని చెప్తారు. ఇక్కడ స్నానం చేయడం కుదరకపోతే కనీసం తలపై నీళ్లు చల్లుకోండి. పేరులో ఉన్నట్టు పాపనాశనంలో స్నానం చేస్తే పాపాలన్నీ హరించుకుపోతాయని చెబుతూ ఉంటారు. ఇక్కడ తలపై నీళ్లు చల్లుకున్న తర్వాత పక్కనే ఉన్న గంగాదేవి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకోండి. ఆ తర్వాత మీరు బస్సు ఎక్కి ఆకాశగంగకు బయలుదేరాలి. పాప వినాశనం నుంచి ఆకాశగంగకు 4 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆకాశగంగ బస్టాప్ దగ్గర దిగిన తర్వాత కాస్త లోపలికి నడవాల్సి ఉంటుంది. ఈ కమాన్ నుంచి లోపలికి నడుచుకుంటూ వెళ్తే ఆకాశగంగను చేరుకోవచ్చు. ఆకాశగంగ స్థల పురాణం చూస్తే శ్రీ పెరియ తిరుమల నంబి అనే వైష్ణవ భక్తాగ్రేసరుడు శ్రీ వెంకటేశ్వర స్వామికి పాప వినాశనం నుండి స్వామివారి పూజకు, అభిషేకములకు తీర్థము తీసుకొని వచ్చేవారు. వారు తన వృద్ధాప్యంలో కూడా స్వామివారికి పాప వినాశనం నుండి నీరు తీసుకుని రావడం చూసి స్వామివారు ఆయనపై జాలిపడి ఒక వేట బాలకుని రూపంలో వచ్చారు. తాత దాహంగా ఉంది, తాగటానికి నీరు ఇవ్వమని అడిగారు. అప్పుడు శ్రీ పెరియ తిరుమల నంబి బదిలిస్తూ, వత్స, ఈ నీరు స్వామివారి పూజకు తీసుకెళ్తున్నాను, నీకు ఇవ్వటానికి కాదు అని చెప్పి వెనక్కి తిరిగారు. ఆచార్యుల వారి మాటను పట్టించుకోకుండా ఆ బాలుడు
తన బాణంతో ఆచార్యుల తలపై ఉన్న కుండకు రంధ్రం చేసి ఆ నీటిని తాగి తన దప్పికను తీర్చుకున్నారు. అప్పుడు ఆచార్యుల వారు బాధపడి తిరిగి పాప వినాశనానికి వెళ్లేందుకు సిద్ధమయ్యారట. ఆ బాలుడు అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి, తాత ఎందుకు కష్టపడతావు, ఇక్కడే నీకు ఆ తీర్థం ఇప్పిస్తానని చెప్పి అంజనాద్రి కొండను చూచి తన బాణంతో కొట్టారట. అంతే, ఆకాశగంగ కొండను ఛేదించుకొని క్రిందికి ప్రవహించిందట. శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఆచార్య తిరుమల నంబికి ప్రత్యక్షమై ఇక మీదట ఈ ఆకాశగంగ తీర్థాన్నే నా పూజలకు ఉపయోగించాలని చెప్పి అంతర్ధానమయ్యారట. ఆ రోజు నుంచి ఆచార్య తిరుమల నంబి స్వామివారు వెంకటేశ్వరుని ఆరాధనకు, అభిషేకమునకు ఆకాశగంగ తీర్థం తెచ్చి ఆనందించారని పురాణాలు చెబుతున్నాయి. ఇప్పటికీ ఆచార్య తిరుమల నంబి వంశీయులు ఈ తీర్థ కైంకర్యము ప్రతిరోజు చేస్తున్నారు. ఇదండి ఆకాశగంగ స్థల పురాణము. చూశారుగా, మీరు కేవలం తిరుమలలో శ్రీవారిని దర్శించుకొని వెళ్ళిపోతే ఇలాంటి అద్భుతాలు మిస్ అయ్యేవారు. ఇక్కడ ఆకాశగంగ కింద కాసేపు మీరు గడపచ్చు. కాకపోతే చుట్టూ కొండల నుంచి నీళ్లు జారువారుతుంటాయి. కిందకు దిగేప్పుడు, పైకి వచ్చేప్పుడు కాస్త జాగ్రత్త వహించాలి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, పాప వినాశనం ఆకాశగంగ దగ్గర చాలా షాప్స్ ఉంటాయి. మీరు మీ యాత్రలో భాగంగా షాపింగ్ చేయాలనుకుంటే మాత్రం పాప వినాశనం ఆకాశగంగ దగ్గర ట్రై చేయండి. తిరుమల కన్నా ఇక్కడ తక్కువ ధరకే అన్ని వస్తువులు లభిస్తాయని మాకు అనిపించింది. ఆకాశగంగ చూసిన తర్వాత జాపాలి ఆంజనేయ స్వామి ఆలయం వెళ్లేందుకు బస్సు ఎక్కాలి. జస్ట్ కిలోమీటర్ దూరంలోనే జాపాలి ఆంజనేయ స్వామి ఆలయం ఉంటుంది. అయితే రోడ్డు నుంచి లోపలికి చాలా దూరం నడవాల్సి ఉంటుంది. కనీసం 15 నిమిషాలైనా నడవాలి. మెట్ల దారి ఉంటుంది. దట్టమైన అడవిలో ఈ ఆలయం ఉంటుంది. చుట్టూ ప్రకృతిని ఆస్వాదిస్తూ వెళ్ళొచ్చు. ఇక్కడే జాపాలి తీర్థం, జాపాలి ఆంజనేయ స్వామి ఆలయం, సీతమ్మవారి కోనేరు ఉంటాయి. జాపాలి స్థల పురాణం ఆసక్తికరంగా ఉంటుంది. 7 కొండల్లో ఓ కొండను అంజనాద్రి పేరుతో పిలుస్తారని మనకు తెలుసు కదా. హనుమంతుడి తల్లి పేరు అంజనాద్రి. ఆమె పేరుతోనే ఓ కొండను అంజనాద్రి అని పిలుస్తారని చెబుతూ ఉంటారు. అంజనాదేవి తపస్సు చేసిన దివ్యస్థలమే అంజనాద్రి. ఆమె హనుమంతుడికి జన్మనిచ్చిన ప్రదేశమే జాపాలి అని చెబుతూ ఉంటారు. అంతేకాదు, రావణుడిని సంహరించిన తర్వాత శ్రీరాముడు సీతతో కలిసి అయోధ్యకు వెళ్లే ముందు జాపాలి తీర్థంలో కొంతకాలం మిడిది చేసినట్టు మరో కథనం కూడా ఉంది. ఆ సమయంలో శ్రీరామచంద్రుడు స్నానం చేసిన తీర్థానికి శ్రీరామ తీర్థమని, సీతాదేవి జలకమాడిన తీర్థానికి సీతాతీర్థమని పేర్లు వచ్చాయని చెబుతూ ఉంటారు. ఇవి ఆలయానికి తూర్పున ఒకటి, పడమర ఒకటి ఉన్నాయి. జాపాలి హనుమంతుడి జన్మస్థలం కాబట్టి ఇక్కడ ఆలయం నిర్మించారని చెబుతూ ఉంటారు. అయితే మరి ఈ స్థలానికి జాపాలి అనే పేరు ఎందుకు వచ్చిందని మీకు డౌట్ రావచ్చు. పూర్వం జాపాలి అనే మహర్షి తన శిష్యులతో కలిసి శ్రీ వెంకటేశ్వరునికి సేవలు చేసేవారట. శ్రీనివాసునికై జాపాలి మహర్షి జపం ఆచరించి ప్రసన్నం చేసుకోవడంతో ఈ తీర్థానికి జాపాలి అనే పేరు వచ్చిందని కథనం ఉంది. ఇక ఇక్కడ జాపాలిని దర్శించుకున్న తర్వాత వేణుగోపాల స్వామి ఆలయానికి వెళ్లేందుకు బస్సు ఎక్కాలి. జాపాలి నుంచి కిలోమీటర్ దూరంలో వేణుగోపాల స్వామి ఆలయం ఉంటుంది. ఇక్కడే శ్రీ హతీరాం బావాజీ సమాధి కూడా ఉంటుంది. తిరుమల ఆలయానికి శ్రీ హతీరాం బావాజీకి అనుబంధం ఉంది. ఫుల్ వీడియోలో శ్రీ హతీరాం బావాజీ గురించి వివరిస్తాము. ఇక్కడ ఆయన గురించి కాస్త క్లుప్తంగా తెలుసుకుందాము. సాక్షాత్ కలిగు ప్రత్యక్ష దైవం అయిన శ్రీ వెంకటేశ్వరుడు, శ్రీ హతీరాం బావాజీ ఇద్దరూ కలిసి పాచికలు ఆడేవారని పురాణాలు చెప్తున్నాయి. శ్రీ హతీరాం బావాజీ జీవిత చరిత్రను చూస్తే ఉత్తర భారతదేశం నుంచి బావాజీ 600 ఏళ్ల క్రితం తిరుమలకు వచ్చారు. తిరుమలేశుని భక్తి శ్రద్ధలతో పూజించేవారు. బావాజీ భక్తికి మెచ్చి ప్రతిరోజు శ్రీ వెంకటేశ్వరుడు బావాజీతో పాచికలాడేవారట. అయితే ఈ విషయాన్ని బావాజీ చెప్తే ఎవ్వరూ నమ్మేవారు కాదట. ఇదంతా కట్టుకథ అని తేల్చాలనుకున్న ఓ నవాబు బావాజీని ఒక గదిలో నిర్బంధించి ఆ గది నిండా చెరుకుగడలను నింపేసి ఒక రాత్రి సమయంలో ఈ చెరుకుగడలన్నీ తినాలని శాసించాడట. బావాజీకి ఏం చేయాలో తోచక శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ప్రార్థించారు. శ్రీ స్వామివారు ఏనుగు రూపంలో సాక్షాత్కరించి ఒక్క చెరుకుగడ కూడా మిగల్చకుండా తినేశారట. తెల్లారేసరికి ఆ గదిలో చెరుకుగడలేమీ లేవు. అప్పుడు బావాజీ చెప్పిన మాటలు అందరూ నమ్మారట.
అప్పటి నుంచి బావాజీని తిరుమల ఆలయ ప్రధానాధికారిగా నియమించి శ్రీవారి ఆలయ సమీపంలోనే శ్రీ సీతారామాలయం నిర్మించారని చెప్తూ ఉంటారు. ఇక్కడికి శ్రీ స్వామివారు ఏనుగు రూపంలో వచ్చారు గనక హాతీ అని, రామాలయం నిర్మించారు గనక రామ్ అనే పేరు వచ్చింది. ఈ రెండు పేర్లు కలిసేలా హాతీరామ్ అని పిలిచేవారట. ఇలా బావాజీకి హాతీరామ్ బావాజీ అనే పేరు వచ్చింది. హాతీరామ్ బావాజీ పేరుతో ఇప్పటికీ తిరుమలలో మఠం ఉంది. తిరుమల ఆలయం ఎదురుగా మీరు ఈ మఠం చూడొచ్చు. అక్కడే మీకు శ్రీ వెంకటేశ్వరుడు హాతీరామ్ బావాజీతో పాచికలాడుతున్న బొమ్మల్ని చూడొచ్చు. వీరిద్దరూ పాచికలాడిన ప్రదేశం కూడా ఈ మఠంలోనే ఉంది. ఇక వేణుగోపాల స్వామి ఆలయం దగ్గర హాతీరామ్ బావాజీ జీవ సమాధిని చూడొచ్చు. ఈ ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత బస్సు ఎక్కి శిలాతోరణం చూసేందుకు వెళ్ళాలి. 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రధాన ఆలయానికి ఉత్తరం వైపున 1 కిలోమీటర్ దూరంలో చక్రతీర్థం వద్ద సహజ సిద్ధంగా ఏర్పడిన శిలాతోరణం ఉంది. ఈ శిలాతోరణం 8 మీటర్ల వెడల్పు, 3 మీటర్ల ఎత్తుతో కనిపిస్తాయి. ఈ శిలాతోరణం జాతీయ స్మారక చిహ్నం. ప్రకృతి సహజమైన కోత కారణంగా ఇది ఏర్పడింది. 1980లో తిరుమల కొండల్లో భూగర్భ దోషాల కోసం తవ్వకాలు జరుపుతుండగా జియోలాజిస్టులు ఈ తోరణాన్ని కనుగొన్నారు. 2 వేర్వేరు రకాల రాళ్లపై ఒక సన్నటి రాతి వంతెన ఉండటాన్ని వారు గమనించారు. ఈ రాళ్ల వయస్సు 25 లక్షల సంవత్సరాలు ఉంటుందని వారు అంచనా వేశారు. ఈ తోరణాన్ని ఆదిశేషుడు శంకుచక్రాల రూపంగా భావిస్తారు. ఈ తోరణం ఎత్తు వెంకటేశ్వర స్వామి విగ్రహం ఎత్తుతో సమానంగా ఉంటుందని భావిస్తారు. శిలాతోరణం చూసిన తర్వాత బస్సు శ్రీవారి పాదాలు చూసేందుకు వెళ్తుంది. శ్రీవారి పాదాలు తిరుమల కొండలలో ఎత్తైన కొండపై ఉంటాయి. రాతిపై ముద్రించిన పాదముద్రలు వెంకటేశ్వర భగవానుని దివ్యమైన ముద్రలుగా భావిస్తారు. వీటిని చూసేందుకు భక్తులు తరలి వస్తుంటారు. పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు వెంకటేశ్వరునిగా అవతరించిన ప్రదేశం ఇది. వెంకటేశ్వర స్వామి శ్రీవారి పాదాలు ఉన్న ప్రదేశంలో మొదటి అడుగు పెట్టారని చెబుతూ ఉంటారు. శ్రీవారి పాద దర్శనంతో ఈ ట్రిప్ పూర్తవుతుంది. ఇక్కడ మీరు బస్సు ఎక్కితే తిరుమలలోని రాంబగీచా బస్టాండ్కు చేరుకుంటారు. ఇక్కడితో 6 ఆలయాల దర్శనం పూర్తవుతుంది. చూశారుగా ఎన్నెన్ని విశేషాలు ఉన్నాయో. మీరు ఇప్పటి వరకు ఇవన్నీ చూడకపోతే చాలా మిస్ అయినట్టే. ఈసారి తిరుమల వెళ్ళినప్పుడు తప్పనిసరిగా ఈ ట్రిప్ ప్లాన్ చేసుకోండి. బస్సులోనే కాదు, మీరు సొంత వాహనాల్లో కూడా ఈ ట్రిప్ సులువుగా ప్లాన్ చేసుకోవచ్చు. ఇదండి తిరుమల కొండపై చూడాల్సిన విశేషాలకు సంబంధించిన వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మన ఆలయాలు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.